నమస్కారం. ఈరోజు మనం ఏఐ వరల్డ్‌లో జరుగుతున్న ఒక ఇంట్రెస్టింగ్ షిఫ్ట్ గురించి డీప్ డైవ్ చేద్దాం. అంటే బయట ఎక్కడ చూసినా ఓపెన్ ఏఐ జీపీటీ లేదా గూగుల్ జెమినీ గురించే కదా ఎక్కువ చర్చ జరుగుతోంది. అవును, బేసిక్గా అందరూ వాటి గురించే మాట్లాడుకుంటున్నారు. కానీ మన ముందున్న ఈ సోర్సెస్‌ని అనలైజ్ చేస్తుంటే ఒక క్యూరియస్ ట్రెండ్ కనిపిస్తోంది. పెద్ద పెద్ద ఎంటర్ప్రైజెస్ అన్నీ సైలెంట్‌గా ఆంథ్రోపిక్ వాళ్ళ క్లాడ్ ఏఐ వైపు షిఫ్ట్ అవుతున్నాయి. దీనికి మెయిన్ రీజన్ ఆ కాన్స్టిట్యూషనల్ ఏఐ లేదా రాజ్యాంగబద్ధమైన ఏఐ అనే కాన్సెప్ట్ అంటారా? ఎగ్జాక్ట్లీ. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, కంపెనీలకు ఏదో నైతిక విలువల మీద ప్రేమ పుట్టుకొచ్చి క్లాడ్ని ఎంచుకోవట్లేదు. యాక్చువల్లీ ఇది పక్కా లీగల్ సెల్ఫ్ ప్రిజర్వేషన్ కోసం తీసుకుంటున్న స్టెప్. ఫినాన్స్ లేదా హెల్త్ కేర్ లాంటి సెక్టార్స్ ఎప్పుడూ సెన్సిటివ్ డేటాతో డీల్ చేస్తుంటాయి. ఖచ్చితంగా. ఏ చిన్న తప్పు జరిగినా, ఇల్లీగల్ సలహా ఇచ్చినా కోట్లలో ఫైన్స్ పడతాయి, బ్రాండ్ డ్యామేజ్ అవుతుంది కదా! ఆ, అదే భయం. అందుకే ఈ కాన్స్టిట్యూషనల్ ఏఐ వాళ్ళకి ఒక లీగల్ షీల్డ్ లాగా పనిచేస్తోంది. క్లాడ్ కేవలం ఆన్సర్స్ ఇవ్వడమే కాకుండా, హానికరమైన విషయాలు చెప్పకుండా ముందే ఒక పటిష్టమైన రూల్ బుక్తో డిజైన్ చేయబడింది. డీఫాల్ట్గానే సేఫ్టీ ఫస్ట్ అప్రోచ్ అన్నమాట. వావ్! అది నిజంగా ఒక స్మార్ట్ మూవ్. అయితే సేఫ్టీ మాత్రమే కాదు, ఇక్కడ పర్ఫార్మెన్స్ గురించి కూడా ఈ డాక్యుమెంట్స్‌లో కొన్ని మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. ముఖ్యంగా దీని కాంటెక్స్ట్ విండో గురించి. అవును, అక్షరాల లక్షల కొద్దీ టోకెన్స్ని ఒకేసారి ప్రాసెస్ చేయగల కెపాసిటీ క్లాడ్ సొంతం. అదే ఒక 500 పేజీల కాంప్లెక్స్ లీగల్ అగ్రిమెంట్ లేదా ఒక ఎంటైర్ సాఫ్ట్వేర్ కోడ్ బేస్‌ని ఒకే ప్రాంప్ట్‌లో ఇస్తే, క్లాడ్ దాన్ని మధ్యలో ఎక్కడా మర్చిపోకుండా సెకండ్లల్లో ఎనలైజ్ చేసి పెడుతోంది. ఇది వినడానికే చాలా ఆశ్చర్యంగా ఉంది. దీన్ని మనం డెవలపర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. మునుపటి మోడల్స్తో ప్రాబ్లం ఏంటంటే, మనం ఒక బుక్ అంత డేటా ఇస్తే అవి స్టార్టింగ్లో ఉన్న సమాచారాన్ని మెల్లగా మర్చిపోయేవి. రైట్. ఒక రకమైన మెమరీ లాస్ లాగా. కరెక్ట్. కానీ క్లాడ్ ఓపస్ మరియు సానెట్ మోడల్స్కి ఆ మెమరీ లాస్ ప్రాబ్లం లేదు. పైగా వాళ్ళు కొత్తగా తెచ్చిన క్లాడ్ కోడ్ అనేది కేవలం బ్లాక్ ఆఫ్ కోడ్ జనరేట్ చేసే మామూలు టూల్ కాదు. ఒక సీనియర్ సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్ లాగా సిస్టంలో ఉన్న బగ్స్ని ఐడెంటిఫై చేసి, లాజికల్గా రీజనింగ్ ఇస్తూ వాటిని ఎలా సాల్వ్ చేయాలో స్టెప్ బై స్టెప్ గైడ్ చేస్తుంది. అంటే సిస్టంలోనే ఎప్పుడూ ఒక స్మార్ట్ కోవర్కర్ ఉన్నట్టు. సూపర్బ్! అయితే ఇప్పుడు చాలా మందికి ఒక ప్రాక్టికల్ డౌట్ రావచ్చు. వచ్చే ఏడాది ఆఫీస్లో టెక్ స్టాక్ని అప్గ్రేడ్ చేస్తే ఇంటర్నల్ కోడ్, సీక్రెట్ ఈమెయిల్స్ అంతా ఏఐకి ఇచ్చేయాలా? మరి సెక్యూరిటీ ఏంటి అని. అక్కడే ఈ డాక్యుమెంట్స్లో మెన్షన్ చేసిన ఎంటర్ప్రైజ్ సెక్యూరిటీ ఫీచర్స్ పిక్చర్లోకొస్తాయి. సింగిల్ సైన్ ఆన్ అంటే ఎస్ఎస్ఓ, రోల్ బేస్డ్ పర్మిషన్స్, ఆడిట్ లాగ్స్, ఇవన్నీ ఐటీ టీమ్స్కి కావాల్సిన పక్కా కంట్రోల్స్నిస్తున్నాయి. సో ఎవరికి ఎంత యాక్సెస్ ఉండాలో వాళ్లే డిసైడ్ చేయొచ్చు. ఇది చాలా అవసరం. పర్మిషన్ లేకుండా మోడల్ ట్రైనింగ్ కోసం ఎట్టి పరిస్థితుల్లోనూ వాడుకోము అని ఆంథ్రోపిక్ చాలా క్లియర్గా చెబుతోంది. పెద్ద ఎంటర్ప్రైజెస్కి ఫస్ట్ కావాల్సింది అదే కదా. వాళ్ల ట్రేడ్ సీక్రెట్స్ రేపు వేరే ఏఐకి ట్రైనింగ్ డేటాగా మారి పబ్లిక్లో ఎక్కడ దొరికిపోతాయో అన్న భయం లేకుండా ఈ అప్రోచ్ వాళ్లకు ఫుల్ నమ్మకాన్నిస్తోంది. ఖచ్చితంగా. ఈ ట్రస్ట్ ఫ్యాక్టర్తో పాటు ఇంకో కీ పాయింట్ ఉంది. అదే ఇంటిగ్రేషన్స్. క్లాడ్ అనేది బ్రౌజర్లో ఓపెన్ చేసి వాడేదో చాట్బాట్ మాత్రమే కాదు, డైరెక్ట్గా డెవలపర్స్ రోజు వాడే గిట్హబ్, జిరా లేదా స్లాక్లోకి ప్లగిన్ అయిపోతుంది. ఓహో! అంటే ఒక డెవలపర్ స్లాక్ విండో దాటి బయటకు రాకుండానే అక్కడే క్లాడ్ని ట్యాగ్ చేసి ఒకసారి కోడ్ రివ్యూ చేయమని అడగొచ్చు. వర్క్ఫ్లో ఏమాత్రం డిస్టర్బ్ అవ్వదు. ఎగ్జాక్ట్లీ. ఆఫీస్ సిస్టమ్స్లోనే ఉంటూ పనులు చాలా వేగవంతం చేస్తుంది. అసలైన కార్పొరేట్ టూల్ అంటే ఇలాగే ఉండాలి. సూపర్! ఈ అనాలిసిస్ మొత్తాన్ని బట్టి చూస్తే ఒక విషయం చాలా క్లియర్. క్లాడ్ అనేది కేవలం పనులు ఈజీ చేసే ఇంకొక ఏఐ టూల్ కాదు. హై గ్రేడ్ సెక్యూరిటీ, ప్రైవసీ మరియు పవర్ఫుల్ లాజికల్ రీజనింగ్తో పెద్ద కంపెనీలకు ఒక సేఫ్ అండ్ రిలయబుల్ డిజిటల్ పార్ట్నర్గా మారుతోంది. అవును, ఆ ట్రాన్సిషన్ ఆల్రెడీ మొదలైపోయింది కూడా. కానీ ఈ మొత్తం చర్చను ముగించే ముందు మనం ఖచ్చితంగా ఆలోచించాల్సిన ఒక డీప్ పాయింట్ ఉంది. అదేంటో చెప్తారా? ఇప్పుడు పెద్ద సంస్థలన్నీ కాన్స్టిట్యూషనల్ ఏఐ రూల్స్ని గుడ్డిగా నమ్మి తమ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ని ఏఐకి అప్పగిస్తున్నారు. బాగానే ఉంది. కానీ రేపొద్దున ప్రపంచ వ్యాపార నిర్ణయాలన్నీ ఈ రూల్స్ మీదే ఆధారపడితే, అసలు ఆ బేసిక్ రాజ్యాంగాన్ని, ఆ ఫౌండేషనల్ రూల్స్ని నిర్దేశించే పవర్ ఎవరి చేతుల్లో ఉంది? ఆ నియమాలు రేపటి గ్లోబల్ ఎకానమీ రూపురేఖల్ని మార్చేస్తాయా? ఫ్యూచర్ టెక్నాలజీ గురించి ఆలోచించే ప్రతి ఒక్కరూ వేసుకోవాల్సిన ప్రశ్న ఇది.